హలో అండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఉమ్మడి కుటుంబం. శరణ్యని కిడ్నాప్ చేసి రౌడీలు రూమ్లో తాళాతో కట్టేసి బంధించి ఉంచుతారు. శరణ్య ఎంత గింజుకుంటున్నా ఎంత అరుస్తున్నా కూడా నీకు కావాల్సింది తిని నచ్చినట్టుగా ఉండు, బయటికి వెళ్తానని మాత్రం అనకు అని చెప్పి ఆ రౌడీలు శరణ్యకి చెప్తూ ఉంటారు. శరణ్య ఏమో తిడుతూ ఉంటుంది, మీకు నరకంలో శిక్షలు వేస్తారా అది ఇది అనేసి ఇష్టం వచ్చినట్లుగా శరణ్య తిడుతూ ఉంటుంది. ఆ తిట్లను తట్టుకోలేక వాళ్ళు అక్కడి నుంచి శరణ్యని రూమ్లో బంధించి బయటకు వెళ్ళిపోయి ఏంట్రా బాబు ఇలా తిడుతుంది అని అనుకుంటూ ఉంటారు. మరోవైపు గీతా విశ్వనాథం ఆనంద ఇంటికి వస్తారు. అప్పుడే దర్శన్ పైనుంచి కిందికి వస్తూ ఉంటాడు సీరియస్గా. విశ్వనాథం వెళ్ళి బాబు ఏమైంది బాబు, అసలు ఇలా ఎలా జరిగింది, మా అమ్మాయి మీతోనే కదా వచ్చింది, ఎక్కడికో వెళ్ళిపోయింది అంటే ఎలా బాబు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. కానీ దర్శన్ మాత్రం ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు. మీ అమ్మాయి అలాంటిది అని తిడుతూ ఉంటాడు. ఎప్పుడు అలానే వెళ్ళిపోతుంది, ఈసారి కూడా అలానే వెళ్ళిపోయింది, నన్ను ఏం చేయమంటారు, నేనేం చేయాలి, నన్ను ఇలా టార్చర్ పెడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఆనంద వచ్చి మీరు ఉన్న రిసార్ట్లో మొత్తం వెతికావా దర్శన్, అందరినీ అడిగావా అని అడుగుతూ ఉంటే అసలు మేము అరకు రిసార్ట్కి వెళ్ళలేదమ్మా అని చెప్పి దర్శన్ చెప్పగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. మేము వెళ్ళింది ఇక్కడ అనంతగిరి హిల్స్ దగ్గర ఉన్న రిసార్ట్కి వెళ్ళాము అంతే, మేము అరకు వ్యాలీ వెళ్ళలేదు అని చెప్తూ ఉంటారు దర్శన్. సీరియస్గా ఇష్టం వచ్చినట్లుగా దర్శన్ మాట్లాడుతూ ఉంటే నాన్న దర్శన్ ఒక నిమిషం ఇలా రా అని చెప్పి దర్శన్ని ఆనంద పక్కకు తీసుకుని వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. అసలు ఏమైంది నాన్న, మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నీ బాధ్యత కాదా శరణ్య అలా ఎందుకు చేస్తుంది అంటే అమ్మ హైదరాబాద్ ఏం తనకి తెలియంది కాదు, అరకులో అంటే నేను ఏమైనా వెతికేవాడిని, ఇక్కడే కదా తనకి తెలియని ఫ్రెండ్సా, తనకి తెలియని ఇల్లా అని చెప్పి అంటూ ఉంటే శరణ్య ఇదివరకు ఒకసారి అడుగు బయట పెట్టినప్పుడు తను తన పుట్టింటికి వెళ్ళింది, కానీ ఇప్పుడు అలా కాదు కదా దర్శన్, మనమే కదా ఆలోచించాలి, శరణ్యకి ఏమైనా జరిగితే నిన్ను మాత్రమే అనరు దర్శన్, మన కుటుంబాన్ని అందరినీ నిలదీస్తారు, వాళ్ళకి హక్కు ఉంది, నువ్వు వాళ్ళతో అలా మాట్లాడొద్దు దర్శన్, చెప్పు దర్శన్ అని చెప్తున్నా కూడా దర్శన్ ఆనందపై కూడా చిరాకు పడుతూ మళ్ళీ ఇంట్లోకి వస్తాడు. అది కాదల్లుడు గారు అని చెప్పి విశ్వనాథం మాట్లాడుతూ ఉంటే ఆపండి ఇక చాలా ఆపండి అని చెప్పి దర్శన్ సీరియస్ అవుతూ ఉంటే అప్పుడే రోహిత్ వచ్చి ఏంట్రా అలా మాట్లాడుతున్నావు, నువ్వు కట్టుకున్నందుకు కాదురా, నీ బాధ్యత నీ భార్య కాబట్టి నీ బాధ్యత అయి ఉంటుంది, తను ఎక్కడికి వెళ్ళిందో నువ్వు కాకపోతే ఇంకెవరు తెలుసుకుంటారు, నువ్వే కదా, వాళ్ళు అప్పగింతలు చేసింది నీకే కదా, నేను కాకపోతే వాళ్ళు ఇంకెవరిని అడుగుతారు, నీకు బాధ్యత లేదా అని చెప్పి రోహిత్ తిడుతూ ఉంటాడు. దర్శన్ ఏమీ పట్టించుకోకపోవడంతో విశ్వనాథం ఆనంద మా అమ్మాయిని మేమే వెతుక్కుంటాం, మీరేమి చెప్పేలా లేరు, మీరేమి చేసేలా లేరు, మేము వెళ్తున్నాం అని చెప్పి గీతా విశ్వనాథం బయటికి వస్తూ ఉంటే ఆగండి అన్నయ్య నేను కూడా వస్తాను అని చెప్పి ఆనంద వాళ్ళతో పాటు బయటికి వస్తుంది. మరోవైపు ఆ కోటేశ్వరరావు రోహిత్ దగ్గరికి వచ్చి రోహిత్ మనం కూడా వెళ్ళి వెతుకుదాం పదరా అని చెప్పి అని రోహిత్ని రాజేశ్వరరావుని వెంట పెట్టుకుని బయటికి వస్తారు. ఆనంద ఒక కారులో, విశ్వనాథం గీత ఒక కారులో, రాజేశ్వరరావు కోటేశ్వరరావు ఒక కారులో, రోహిత్ మరోవైపు వెతుకుతూ ఉంటారు. అందరికీ శరణ్య ఫోటో చూపిస్తూ చెరోవైపు వెతుకుతూ ఉంటారు. ఎంతమందిని అడిగినా మేము చూడలేదనే చెప్తూ ఉంటారు. రోహిత్ ఒక ఇంటి దగ్గర ఆగి ఎవరికో ఫోన్ చేసి అవునండి మా మరదలు, తను మా తమ్ముడి భార్య, కనిపించట్లేదు, ఒకసారి చూడండి, మీకు ఫోటో డీటెయిల్స్ అన్నీ పంపించాను, మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి, అన్ని గ్రూప్స్లలో షేర్ చేయండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఆ మాటల్ని విని శరణ్య బావగారి గొంతులా ఉందే అని చెప్పి బావగారు నేను ఇక్కడున్నాను అని చెప్పి తలుపుల్ని కొడుతూ ఉంటుంది. 2-3 సార్లు అలా పిలిచేసరికి ఇది శరణ్య వాయిస్లా ఉందే అని చెప్పి రోహిత్ అలా లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి డోర్ కొడుతూ ఉంటాడు. అరే ఇది ఎవరినో పిలుస్తుంది రా అని లోపల ఉన్న ఇద్దరు రౌడీలు అనుకుంటూ ఉంటారు. అప్పుడే రోహిత్ డోర్ కొట్టడంతో ఒక రౌడీ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. ఇంకొక రౌడీ వచ్చి శరణ్య గట్టిగా నోరు నొక్కేసి పట్టుకొని ఉంటాడు. రోహిత్ ఇక్కడ నుంచి ఎవరిదో వాయిస్ వినిపించింది, ఎవరున్నారు లోపల, నన్ను ఒకసారి చూడనివ్వండి అని చెప్పి రోహిత్ ఇల్లంతా వెతుకుతూ ఉంటే హలో బాయ్, ఏంటి బాయ్ నువ్వు ఇలా మా ఇంట్లోకి వచ్చి ఇలా వెతుకుతున్నావు, ఇది మా ఇల్లు, మేము ఉండే ఇల్లు, ఇక్కడ మీ వాళ్ళు ఎందుకుంటారు అని చెప్పి ఇంకో రౌడీ రోహిత్ని ఆపుతూ ఉంటాడు. మరోవైపు శరణ్య ఎంత ట్రై చేసినా కూడా ఆ రౌడీ గట్టిగా పట్టుకోవడం వల్ల శరణ్య ఏమీ మాట్లాడలేక ఉండిపోతుంది, ఏమీ చేయలేక అలానే ఉండిపోతుంది. రోహిత్ చూసి అక్కడి నుంచి శరణ్య కనిపించకపోవడంతో పక్కకు వెళ్ళిపోతాడు. అలా బయటికి వెళ్ళి వెతుకుతూ ఉంటాడు. మరోవైపు అనన్య రూమ్లో కూర్చొని పైశాచికంగా నవ్వుతూ ఆనంద నీ పరువు పోయినట్టే, నీ అహం దెబ్బతింటుంది చూడు అని చెప్పి ఆనంద మీద ఫైర్ అవుతూ అనన్య సంతోషపడుతూ ఉంటుంది శరణ్యని కిడ్నాప్ చేసినందుకు. ఒక రౌడీ అనన్యకి ఫోన్ చేసి మేడం ఎవరో ఒక అతను ఈ శరణ్యని వెతుక్కుంటూ వచ్చారు మేడం అంటే ఓ అవునా, ఎవరతను, ఎర్రగా సన్నగా ఓటీటీ హీరోలా ఉన్నాడా అంటే అవును మేడం చూసినట్టే చెప్తున్నారు, అతను మీకు తెలుసా అంటే ఆయన
అని అనన్య చెప్పగానే, అవునా మేడం ముందే చెప్పుంటే షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళం కదా అంటే, అవునా వెళ్ళి ఆ శరణ్యని కూడా అప్పగించండి అని చెప్పి అనన్య అంటూ, నోరు మీ చాలే అని చెప్పి చూసాడా కనిపెట్టాడా అంటే, లేదు మేడం పంపించేశాము అని చెప్పి చెప్తుంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి అని అనన్య చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. మరోవైపు లహరి ప్రకాష్ని ఒక దగ్గర కలుస్తుంది. లహరి ఏడుస్తూ ఉంటుంది. ప్రకాష్ వెనకాల నిలబడి లహరిని చూస్తూ ఉంటాడు. నేను చాలా పెద్ద తప్పు చేశాను ప్రకాష్, మహేష్కి అలా జరుగుతుందని నేను అనుకోలేదు అని చెప్పి లహరి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అయినా నువ్వేం చేస్తావు, నీ తప్పేముంది అందులో అని చెప్పి ప్రకాష్ మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు నీ ప్రూఫ్స్ అన్నీ అక్కడ నుంచి తీసుకొద్దాం అనుకున్నావు అంతే కదా, మొత్తం ఇచ్చేసరికి వాడు చనిపోయాడు, దాంట్లో నీ తప్పేముంది లహరి అని అంటూ ఉంటే, వాడు చావాల్సిన వాడే ప్రకాష్, కానీ నా చేతులతో చంపేసరికి నాకు చాలా భయంగా ఉంది, ఎటు చూసినా వాడే కనిపిస్తున్నాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది. అసలు నువ్వు తప్పు చేసావు లహరి, ఈ విషయాన్ని నాకు ముందే చెప్పుంటే మన ఇద్దరం కలిసి వాడిని ఏదో ఒకలాగా ఎదుర్కొనే వాళ్ళం కదా అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటే, నువ్వు ఎంత మంచివాడివి ప్రకాష్, నేనంటే నీకు ఎంత ప్రేమ, నేను వెంటనే మా అమ్మకి వీలైనంత తొందరగా మన గురించి చెప్పి నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను ప్రకాష్, నేను నా భర్తగా నిన్ను తప్ప వేరే వాడిని ఊహించుకోలేను అని చెప్పి లహరి ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. ఇలాంటి టైంలో కూడా నువ్వు నాకు అండగా ఉన్నావు ప్రకాష్, ఐ లవ్ యూ ప్రకాష్ అని చెప్పి ప్రకాష్ని హక్ చేసుకుంటుంది. కాసేపటి తర్వాత ప్రకాష్ పర్వాలేదు లహరి అని చెప్పి మాట్లాడి లహరిని అక్కడ నుంచి పంపిస్తారు. పిట్ట బుట్టలో పడింది, ఇప్పుడు ఎస్ఐని బుట్టలో పడేయాలి అని చెప్పి ఎవరికో ఫోన్ చేసి, ఎస్ఐ గారా హలో అని మాట్లాడుతూ ఉంటారు. అవును చెప్పండి అంటే ప్రకాష్ ఏదో ప్లాన్ చెప్తూ ఉంటాడు. చెప్పిన తర్వాత అతను ఓకే అనేసరికి, ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి ప్రకాష్ ఫోన్ పెట్టేస్తాడు. మరి ఏం జరగనుంది, లహరిని ప్రకాష్ ఇంకే రకంగా టార్చర్ చేయబోతున్నాడు, శరణ్య దొరుకుతుందా?